రీసెంట్‌గా మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. సో, యాక్చువల్లీ మహారాష్ట్రలో ఒక అబ్బాయికైతే పెళ్లి ఫిక్స్ అయింది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. నిశ్చితార్థం అయిపోయింది. అన్నీ ఓకే అయిపోయాయి. వెడ్డింగ్ షూట్‌లు గూడా కంప్లీట్ అయిపోయాయి. ఫ్యూ డేస్‌లో వెడ్డింగ్ అనంగా అంటే ఈవెన్ ఒక 5 డేస్ గూడా లేదు. ఒక 2, 3 డేస్ అనుకుంటా. వెడ్డింగ్ అనగా ఆ అబ్బాయి సిబిల్ స్కోర్ అయితే చెక్ చేశారు. అంటే ఆ అమ్మాయి రిలేటివ్స్‌లో ఒకతనైతే అబ్బాయి సిబిల్ స్కోర్ ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తే సిబిల్ స్కోర్ సరిగ్గా లేదంట. లేకపోయేసరికి ఆ పెళ్లయితే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక విషయం అండి. అమ్మాయి సైడ్ నుంచి ఉండే వాళ్ళ బంధువులు గాని, వాళ్ళ అమ్మానాన్నలు గాని కేర్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువుంది అంటే దేనికి తగ్గిద్ది? టైంకి ఈఎంఐలు గాని, లోన్ గాని పే చేయకపోతే తగ్గుద్ది. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఒకటో తేదీ అంటే ఒకటో తేదీనే పే చేయాలన్న ఇదేం లేదు. కొన్ని సార్లు లేట్ అవుతుండిద్ది. కొన్ని సార్లు సాలరీసే లేట్‌గా ఏస్తున్నారు. సో, అలాంటి టైంలో ఈఎంఐస్ పే చేయడం గూడా లేట్ అయిద్ది. లోన్స్ పే చేయడం గూడా లేట్ అయిద్ది. అలా పే చేసిన ఈవెన్ 1 డే 12:00 అలా దాటిన తర్వాత కట్టినా గూడా సిబిల్ స్కోర్ అనేది తగ్గిస్తాడు. సో, అది ఇది ఏది డిసైడ్ చేసుకోకుండా ఒకేసారి మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోవడం ఏంది? ఒక సిబిల్ స్కోర్‌తో ఒక మ్యారేజ్ అనేది డిసైడ్ చేసిద్దా అంటే నేనైతే ఒప్పుకోను. ఇప్పుడు సిబిల్ స్కోర్ విషయంలో వాళ్ళు క్వెషన్ చేయడం తప్పు గాదు. సో, అది వినాలి. ఫస్ట్ థింగ్ ఈడ దరిద్రమైన రోగం ఏందంటే అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి చెప్పేది ఎప్పుడు వినరు, నమ్మరు కూడా. సో, అతనికి మేబీ ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి ఆ టైంలో కట్టడానికి లేట్ అయిందేమో. లేదంటే సాలరీ లేట్ అయిందేమో. దానికే నీ కూతుర్ని ఇవ్వను అంటే ఎట్టా నాకు అర్థం కాదు. సో, ఇంకోడికి ఇస్తావు. ఎవడో డబ్బున్నోడికి ఇస్తావు. వాడికి కోట్లకు ఆస్తుంది. భయంకరంగా ఉంది. ఎట్టంటే తిని కూర్చున్నా కూడా 3 తరాలు తరగని ఆస్తి ఉంది. సో, పెళ్లి చేసావు నీ కూతుర్నిచ్చి. ఇప్పుడు ఆస్తున్నోడేమో ఊరకుండడు కదా! ఏదో ఒకటి చేస్తుంటాడు. బిజినెస్‌లో అవో ఇవో చేస్తుంటాడు. ఖాళీగా అయితే ఉండడు కదా! ఉన్న పలానా ఆస్తి మొత్తం పోయి రోడ్డు మీద పడ్డారు. ఏం చేస్తావు? నీ కూతురు తాళి తెంపేపిచ్చి ఇంటికి తీసుకెళ్తావా? ఆడపిల్ల తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మాయికి మంచి అబ్బాయిని తీసుకొచ్చిస్తున్నామా? మంచి అబ్బాయి అన్న మీన్స్ ఆడికి డ్రింకింగ్ అలవాటు ఉందా, స్మోకింగ్ అలవాటు ఉందా, అవి తీసేయండి. ఈ రోజుల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చిన ప్రతి ఒక్కడు తాగుతున్నాడు. బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేకపోతే వాడు డైమండ్ అన్నట్టు. సో, ఇవన్నీ ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేసి వాడికి డబ్బున్నా లేకపోయినా కష్టపడే తత్వం ఉందా లేదా, నా కూతురికి కష్టపడి రోజుకి 3 పూటల భోజనం పెట్టగలడా లేదా, నా కూతుర్ని బాగా చూసుకోగలడా లేదా అన్నది ఎంక్వైరీ చేసుకోండి. అలాంటివి ఎంక్వైరీ చేసి పెళ్లి చేయండి. సిబిల్ స్కోర్ లేదని, సాలరీ సరిగా లేదని, పే స్లిప్స్‌లో అది ఇది ఉందని ఏందండి ఇది? దానికే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటావా ఎలాగా? ఇలాగ క్యాన్సిల్ చేసుకుంటా పోతే అబ్బాయిలకి ఎవ్వరికీ మ్యారేజ్ అవ్వదు. అమ్మాయిలకి మాత్రం అయిద్దనుకుంటున్నారా? అమ్మాయిలకి గూడా అవ్వదు. ఇంక ఏ లివింగ్ రిలేషన్‌షిప్పో, లేదంటే లవ్ రిలేషన్‌షిప్పో, లివింగ్ టుగెదరో ఇలాంటియన్నీ అవ్వమంటే అవ్వక ఏమవుతాయి? అబ్బాయిలు పెళ్లి చేసుకునేదే ఒక తోడు కోసం. వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ అమ్మలాగా నా భార్య చూసుకునిద్ది అన్న ఆశతో అయితే చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఆశల మీద కల్లాపు జల్లినట్టు నీళ్లు కొడతారు. చెప్పాను కదా! మీ కూతురు గురించి మీరు ఆలోచించడం తప్పు కాదు. కానీ మరీ ఇంత దారుణంగా అయితే ఆలోచించకూడదు. ఏమంటారు? నాదైతే అదే అండి. ఇప్పుడు ఏందంటే ఆలోచించండి. మీ కూతురికి ఒక మంచోడిని ఇవ్వాలనే మీరు అనుకుంటారు. మీ కూతురికి మంచి లైఫ్ ఇయ్యాలనే అనుకుంటారు. కానీ కాలం ఎలా ఉంటదో మనకి తెలీదు. మీరు మంచి లైఫ్ ఉండిద్దని చెప్పి పెళ్లి చేసిన తర్వాత ఆ లైఫ్ టర్న్ అవ్వచ్చు. గందరగోళం అవ్వచ్చు. ఇలాంటివి నేను చాలా చూసాను. లైఫ్ టర్న్ అయిన థింగ్స్, ఆ తర్వాత జరిగిన సిట్యుయేషన్స్ చాలా చూసాను. మీరేమన్నా రాసిగలరా బాండ్ పేపర్ మీద కోటీశ్వరునిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు చచ్చేంత వరకు హ్యాపీగా ఆనందంగా ఉండిద్దని? కోట్లు ఇప్పుడుంటే రేపు పోతాయి. ఎవ్వడేం చేయలేడు. సో, నేను చెప్పేది ఏంటి అంటే మెయిన్‌లీ పేరెంట్స్ గానీ, ఎవరైనా గానీ, అమ్మాయిలు గూడా మీరు గూడా ఆలోచించండి. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉందంటే మేబీ ఇప్పుడు పేరెంట్స్ అంటే చదువుకున్నోళ్ళు ఉండరు. ఒకవేళ చదువుకోలేదు, ఏం తెలీదు అనుకుందాము. అమ్మాయిలు మీరన్నా చెప్పండి. చదువుకుంటున్నారుగా మీరు. ఎట్ట కాదన్నా బీటెక్ దాకా అయితే చదువుతారు కదా! సో, మేబీ ఈ థింగ్స్ వల్ల ఏమన్నా సిబిల్ స్కోర్ రాలేదేమో, దీనివల్ల తనకేమన్నా ఇలా ఇష్యూ అయిందేమో, ప్రాబ్లమ్ ఏముంది అని చెప్పి చెప్పండి.
ఇంకా లేదు, కాదు, కూడదు, నాకు సిబిల్ స్కోరే ముఖ్యం, ఆస్తే ముఖ్యం, క్రెడిట్ కార్డులే ముఖ్యం అంటారా, మీ ఇష్టం, ఇంకెవరేం చేయలేరు.